నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా దేవరగట్టులో కొనసాగిన కర్రల సమరం, ఫలించని జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు. తన కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్న ఎంపీ బండి సంజయ్, సీఎం కేసీఆర్కు దమ్ము ధైర్యం లేదని విమర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. నాయని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ హోం మినిస్టర్, సంతాపం తెలిపిన మహమూద్ అలీ. చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామ సచివాలయం ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది, అమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జరగకూడదని భావించిందో అదే జరిగింది. 1500 మంది పోలీసులు, 30 చెక్పోస్టులు ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీగా బన్నీ ఉత్సవం జరిగింది. భారీగా జనం తరలివచ్చి కర్రలతో కొట్టుకున్నారు. చాలామందికి గాయాలయ్యాయి. ఈ సంవత్సరం కరోనా వలన ప్రభుత్వం కర్రల సమరానికి అనుమతి ఇవ్వలేదు. ముందుగానే కర్నూలు పోలీసులు పెద్ద ఎత్తున దేవరగట్టులో మోహరించారు. అయితే రాత్రి 10 తర్వాత పోలీసులు కాస్త కంట్రోల్ వదిలేశారు. అంతే, 1,00,000 మంది దాకా బన్నీ ఉత్సవానికి తరలి వచ్చేశారు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోలేదు. పోలీసు వారి విజ్ఞప్తి, ఆఫీసర్స్ అండ్ మెన్ ఎవరైనా ప్రతి సంవత్సరం దసరా సమయంలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుపుతారు. ఆ తర్వాత విగ్రహాన్ని ఊరేగిస్తూ జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఈ సమయంలో స్థానిక నెరినికి, సుళువాయి, వెనుపాపురం, అరికెరి, ఎల్లార్తి గ్రామాల ప్రజలు కర్రలు, కాగడాలతో దేవరగట్టుకొస్తారు. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకోవడానికి కర్రలతో సమరానికి దిగుతారు. ఈసారి అదే జరిగింది. అక్కడో చిన్నపాటి యుద్ధ వాతావరణం కనిపించింది. కాగడాలు విసురుకుంటూ, తొక్కిసలాట జరుపుకుంటూ కర్రలతో కొట్టుకున్నారు. ఎలాగూ ఉత్సవం జరగదు కదా అని పోలీసులు తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయలేదు. తీరా ఇంతమంది గాయపడేటప్పటికీ వారికి వెంటనే చికిత్స అందించలేకపోయారు. వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. మొత్తానికి ప్రజలు దేవరగట్టు చేరనివ్వకుండా చేయాలని చూసిన జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. కరోనా వచ్చినా సంప్రదాయాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ ప్రజలు పట్టుదల చూపించారు. దేవరగట్టుకు ఎవరూ రాకుండా ఉండాలని ముంబై చెక్పోస్టు దగ్గర 50 సీసీ కెమెరాలు పెట్టి మరీ నిఘా కొనసాగించిన ప్రజలు చాలా తెలివిగా రహస్య కొండల మార్గాల్లో దేవరగట్టు చేరారు. బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. గాయాలు తగిలినా పర్వాలేదంటారే తప్ప ఉత్సవం మాత్రం ఆపే ప్రసక్తి లేదంటారు స్థానికులు. ఇది తమ ఆచారమని, దీన్ని ఆపే ప్రసక్తే లేదని తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి జోయల్ డేవిస్ టీఆర్ఎస్ కార్యకర్త అని అన్నారు. సీఎం కేసీఆర్కు దమ్ము ధైర్యం లేదని విమర్శించారు. ఓటమి భయంతో పిచ్చి పనులు చేస్తున్నారన్నారు. నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ వే అని, కేసీఆర్ ఫామ్ హౌస్ను తనిఖీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడకు బయలుదేరిన సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు. దీంతో కరీంనగర్లో తన కార్యాలయంలో గత రాత్రి ఒంటరిగానే సంజయ్ దీక్షకు దిగారు. నిరసన దీక్ష చేస్తున్న స్థలానికి బీజేపీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చేరుకున్నారు. సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి, దగుల్బాజీ ముఖ్యమంత్రి, బట్టెబాజీ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దార్శనిక పాలన కొనసాగుతుందో ఈరోజు చూసినాము. దుబ్బాక ఎన్నికల్లో ఎట్టి బస్సులో ఓడిపోతున్నాం, గెలిచే అవకాశం లేదు కాబట్టి అడ్డదారులు నొక్కాలి. గెలుస్తున్న భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో అనదొక్కాలి. పడుకో ఫామోలు తాగి పడుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, సిగ్గుండాల కొంచెం ప్రవర్తన చూసినాక మనం నువ్వు చేసినటువంటి సంఘటన కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించి అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎట్టి బస్సులో గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీని, మీరు గెలిపిస్తేనే మీ స్థానంలో, లేకుంటే మీ అందరి మీద చర్యలు కూడా చెప్పి అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించింది. కాబట్టి అక్కడున్న అధికారులే అభ్యర్థులుగా మారి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మారి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రౌడీధరాలను అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం మొదలు చేస్తూ ఉన్నారు. మొన్న 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కాళేశ్వరం వస్తుంటే ఆయన దొరకబట్టి ఆయన బెదిరించి ఇదే సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అర్ధరాత్రి సిపి గారితో రిక్వెస్ట్గా మాట్లాడాను. రిక్వెస్ట్ చేస్తాను, నేను నాకు సంస్కారం తెలుసు, ముఖ్యమంత్రిగా సంస్కారహీనుడు కాదు, ముఖ్యమంత్రి దగుల్బాజీ అని కాదు, ముఖ్యమంత్రి లెక్క ఫామోలో తాగి వండే వ్యక్తిని కాదు నేను. సిగ్గుండాల కొంచెమన్నా రాష్ట్రాన్ని పాలిస్తున్నావా, రాష్ట్రానికి పాలన చేస్తున్నావా? నువ్వు 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు ఈ విధంగా వివరిస్తావు. 2 సంవత్సరాల నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ గడిన పాలన చూపెట్టాలని చూస్తున్నావు నువ్వు పేదల మీద. యథారథ తదా ప్రజ, నీ లెక్క బరిదగిస్తే ముఖ్యమంత్రి మంత్రులు సాటారు. గత 20వ తారీఖు నాడు ఒక సామాన్య కార్యకర్త కారు తీసుకొని వస్తుంటే ఆయన కార్యకర్తను దొరకబట్టి ఫోన్ డేటా మొత్తం డిలీట్ చేసి కారు పట్టుకున్నాడు. నేను రాత్రి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ వదిలిపెట్టాడు, కారు మాత్రం వదిలిపెట్టలేదు. ఉదయం 4 గంటల వరకు కూడా కార్యకర్తలు ఆందోళన చేస్తే కూడా ఈ సిపి స్పందించలేదు. మాకు అధికారం లేదంటాడు. నీకు అధికారం లేనప్పుడు నువ్వు ఏ విధంగా సీజ్ చేస్తాడు? ఏ అధికారంతో కారు పట్టుకున్నాను? పట్టుకునే అధికారం నీకుంటుంది, వదిలిపెట్టే అధికారం నీకు ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచో 10 మంది ఫోన్ వచ్చేదాకా నువ్వు వదిలిపెట్టావు. ఇలా రాత్రంతా కార్యకర్తలను పార్టీ అభ్యర్థులు రౌండ్ ఇబ్బంది పెట్టి ఉదయం 4 గంటలకు వదిలిపెట్టారు. ఇవాళ ఆ రోజు కార్యకర్తలకి ఆందోళన లేకుంటే ఈ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఇదే సిపి అదే కార్ల డబ్బులు పెట్టి మళ్ళీ 30 లక్షలు 40 లక్షలు మేము రికవరీ చేసామని చెప్పి చూపెట్టాం. తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మరణించడంపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 రోజుల వ్యవధిలోనే నాయిని, ఆయన సతీమణి మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతదేహాన్ని చూడడానికి వచ్చిన ఆయన సతీమణి వైద్యుల సలహా మేరకు కొద్దిసేపట్లోనే ఆసుపత్రికి వెళ్లారని, ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించానని, ఆమె కూడా ఆకస్మికంగా మృతి చెందడం ఊహించలేని పనని హోంమంత్రి మహమూద్ అలీ సంతాపం తెలియజేశారు.
సిద్దిపేటలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దాడి చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల గాంధీ చౌక్లో కేటీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. దుబ్బాకలో మీరు ఓటమి భయంతో అడ్డగోలుగా అరాచకాలు చేస్తూ ఈరోజు హరీష్ రావు గారు బండి సంజయ్ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. హరీష్ రావు గారు ఖబర్దార్, నువ్వు సవాల్ చేసినావు, వస్తేనేమో దుబ్బాక వస్తేనేమో అరెస్ట్ చేస్తున్నావు. సిద్దిపేటలో అక్రమంగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అక్కడ డబ్బులను మీరే డబ్బులు తీసుకొచ్చి మీరే పెట్టి వివిధ రకాల వాస్తవంగా మీరు దుబ్బాకలో సెర్చ్ చేయాలని సిద్దిపేటలో కాదు. నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు నువ్వు మంత్రి అయినా నువ్వు సిద్దిపేటలో సెర్చ్ చేయాలి. సిద్దిపేటలో దుబ్బాకలో ఎలక్షన్ కోడ్ ఉంటే సిద్దిపేటలో ఏ విధంగా సెర్చ్ చేస్తావు? సిద్దిపేటలో అసలు డబ్బులే లేవు. మీరే డబ్బులు పెట్టి భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులను ఆ కార్యకర్తలు ఇళ్లకు పోయి దౌర్జన్యంగా పోలీసులతోటి దౌర్జన్యాలకు పాల్పడుతారు. మీకు తగిన గుణపాఠం చెప్తారు. దుబ్బాక ప్రజలు ఖచ్చితంగా మీరు ఈసారి గుణపాఠం చెప్పి నేను ఇంటికి సాగనంపుతారు. ఖబర్దార్, పోలీసులతోటి నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడపలేవు. ఎన్ని రోజులు ఈ పోలీసు వ్యవస్థను వాడుకొని మీరు ఈ ప్రభుత్వ చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు, పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, చిత్తూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. యాదమరి మండలం జంగాలపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి మరియు ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమించిన సభాధ్యక్షులు ఎండిఓ గారికి, అదేవిధంగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి గురించి ఇప్పుడే మన చిత్తూరు ఎంపీ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీరు ఎవరున్నా కూడా ఇంతమంది ఉన్న కలెక్టర్లు ఎంతోమంది చూశారు. ఆ కలెక్టర్లకు, మన కలెక్టర్కు, ఇప్పుడున్న కలెక్టర్కు, మనందరిలో ఒకరిగా ఉన్న మన కలెక్టర్ భరత్ గుప్తా గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ బాబు గారికి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్పన్న గారికి, మండల అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారికి, చిత్తూరు జడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అధికారులందరికీ, ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జంగాలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న 9 విలేజ్లలో నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకు, పాత్రికేయులకు, పోలీస్ అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఎప్పటి నుంచో మన చెప్పుకుంటా ఉండేవాళ్ళం. గాంధీ మహాత్ముడు కలలు కన్నాడు, గ్రామ స్వరాజ్యం తేవాలన్నారు అని చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు
చూపించారు. గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉంటుంది. గాంధీజీ ఆ రోజు అన్ని ఊర్లకు పాదయాత్ర చేసి గ్రామ స్వరాజ్యం కోసం పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఘనంగా అతని మహాత్ముడు అని అంటున్నాం గాంధీజీని. అటువంటి వ్యక్తికి కల ఆశయాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ సచివాలయాలు ఎందుకు చేశారు? ఇంతకుముందు పంచాయతీ కార్యాలయాలు ఉండేది. ఎవరో పంచాయతీ కార్యదర్శి ఒకరు ఉండేది. వాళ్ళు ఏదో వారానికి ఒకసారో నెలకు ఒకసారో 10 రోజులకు ఒకసారో వచ్చి ఏదో అక్కడక్కడ చూసుకొని పోయేవాళ్ళు. ఒక మెడికల్ ఏఎన్ఎం ఉండేది, అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒక మంచి బిల్డింగ్ మండల ఆఫీస్ కంటే ఇంకా బాగా అన్ని అంగులతో కూడి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడే ఒక మండల ఆఫీసుగా ఏర్పాటు చేశారంటే దీన్ని మనం ఎంతైనా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏర్పాటు చేసేదే కాదు, ఇది ఏర్పాటు చేయకముందు మన ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏదో చేయాలి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లు నియమించి 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ని పెట్టి ఆ విధంగా పంచాయతీకి 10 మంది 15 మంది గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆఫీస్ నిర్మించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 10 మందిని నియమించి వాళ్ళ ద్వారా ఆ పంచాయతీలో ఉన్న 1000 మంది 1500 మంది పాపులేషన్లకు అన్ని వసతులు కల్పించిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. యాదమరి మండలం జంగాలపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి మరియు ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమించిన సభాధ్యక్షులు ఎండిఓ గారికి, అదేవిధంగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి గురించి ఇప్పుడే మన చిత్తూరు ఎంపీ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీరు ఎవరున్నా కూడా ఇంతకుముందు ఉన్న కలెక్టర్లు ఎంతో మంది చూశారు. ఆ కలెక్టర్లకు మన కలెక్టర్కు ఇప్పుడున్న కలెక్టర్కు మనందరిలో ఒకరిగా ఉన్న మన కలెక్టర్ భరత్ గుప్తా గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ బాబు గారికి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతి అంశంపై స్పందించారు. అమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. అమరావతిలో 9,000 ఎకరాలు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. రాజధానికి కేంద్రం కేటాయించిన నిధులు లెక్క చెప్పాలని ప్రశ్నించారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని సోము వీర్రాజు స్పష్టం చేశారు. టీటీడీ నుంచి డిపాజిట్ డబ్బులు తీయొద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు. 21 కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులపై అధ్యయనం చేసి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. వైసీపీ కంటే చాలా స్పష్టమైనటువంటి వైఖరితో భారతీయ జనతా పార్టీ ఉంది. కార్యాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేశాం. త్వరలో పర్మనెంట్ కార్యాలయాన్ని కూడా 2 ఇయర్స్లో విజయవాడలోనే నిర్మాణం చేస్తాం. రాజధాని ఏంటి? రైతులేంటి? రాజధాని అంటే 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని. ఈ 2 అంశాలు మీరు ఒకసారి గమనించినట్లయితే 500 రోజులైంది. 1800 రోజులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 1800 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? ఈ ప్రశ్నలే కదా. అంత దార్శనికుడు 64,000 భూముల యొక్క రైతులకి పట్టాలు, వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రాడ్స్ చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం నేను చేస్తానని
నమ్మించి దగా చేసిన ప్రభుత్వం వైసీపీ. నమ్మించి దగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ. 9,000 ఎకరాల్లో మేము ఒక డిజైన్ ఇన్స్టిట్యూట్ చూశాను ఈ మధ్యన. ఎయిమ్స్ హాస్పిటల్ చూశాను. ఆ ఎయిమ్స్ హాస్పిటల్ 1,800 కోట్లతో ఎంత అద్భుతంగా కట్టారండి. దయచేసి మీరు అందరూ ఒకసారి వెళ్ళి చూడండి సార్ ప్లీజ్. ఆ డిజైన్ యూనివర్సిటీ చూసా, 50 కోట్లది. ఎంత అద్భుతంగా కడుతున్నారో అక్కడ. ఆ డిజైన్ యూనివర్సిటీకి దారి మార్గం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. వాళ్ళు 4 ఎకరాల స్థలం అడుగుతున్నారు. ఆ డిజైన్ యూనివర్సిటీ వాళ్ళు ఆ 4 ఎకరాల స్థలం ఇవ్వరు. అనేకమైన ఇబ్బందులు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కేంద్రం చేసేటువంటి సంస్థలని సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇద్దరి దగ్గర కూడా లేవు. కానీ గాలి, విపరీతమైన గాలి, అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా, ఆ గాలిలోనే పడిపోతున్నారు. ఇంత స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నట్టు. మీ అందరికీ నేనేమంటానంటే దయచేసి ఒకసారి అధ్యయనం చేయండి. ఏం జరిగింది 7,200 కోట్లు, 1,800 కోట్లకి ఏం జరిగింది? మా వైఖరిలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. కన్నా గారు ఒకలాగా, వీర్రాజు ఒకలాగా. కన్నా గారు చెప్పిన దాన్ని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 9,000 ఎకరాలను అభివృద్ధి చేయాలి. టూరిజం కట్ట ప్రారంభించండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉన్నాయి, ప్రారంభించండి. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అది. ఈ ప్రభుత్వం చేయవలసింది. మాకు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. ఎక్కడ ఆ 2 ఆలోచనలు, అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇది మీకేంటి ఇబ్బంది? మాట్లాడడం లేదు, బీజేపీ మాట్లాడడం లేదు. కొద్దిగా తక్కువ మాట్లాడుతుంది, కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది. ఇలాగేదో తక్కిడి పట్టుకోవడం. మేడిపల్లి పర్వతాపూర్ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని మూల విరాట్కు పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి హయగ్రీవ హోమం, పూర్ణాహుతి వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు నిరసన బాట పట్టారు. తమకు తక్షణమే ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. Agrigold agents and customers
వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇవాళ ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ అగ్రిగోల్డ్ ఏదైతే డిపాజిట్లు చేశారో 20,000 ఉన్న వాళ్ళందరూ కూడా 20% మాత్రమే చేస్తానన్నారు. దాన్ని పూర్తిగా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్లు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్ 2021 బడ్జెట్ రానుండగా ఆ బడ్జెట్లో పూర్తిగా అగ్రిగోల్డ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఈ క్రిస్మస్ లోపు వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అగ్రిగోల్డ్ కోసం గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటూ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రధానమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అందుకని అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన ప్రధానమైన హామీను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అగ్రిగోల్డ్ సమస్యలు పరిష్కరించే వరకు వాళ్ళ డిపాజిట్ల డబ్బులు క్లియర్ అయ్యే వరకు మేము ఉద్యమం చేపడతానే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గూడూరుకు చెందిన శ్రీను అనే వ్యక్తి గంజాయిని ప్రవీణ్ కుమార్, మహమ్మద్ అనే వ్యక్తులతో కలిసి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటుగా బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంగిశెట్టి ప్రవీణ్ కుమార్, మహమ్మద్ అసీఫ్ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బొంగపేరు సీన్ వచ్చేసి గూడూరు అతను. ఈ గూడూరు నుంచి తను ఇక్కడ తీసుకొచ్చేసి ప్రవీణ్ కుమార్ ఈ అసీఫ్ ద్వారా ప్రవీణ్ కుమార్కి ఇస్తాడు. ఈ ముగ్గురు కలిసి ఇక్కడ గూడూరు తెచ్చిన సరుకుని తిరుపతి పట్టణంలో అమ్ముతున్నారు. అలాగే ఈ తిరుపతి పట్టణంలో ఎవరెవరికి అమ్మేది అంతా మా దగ్గర సమాచారం ఉన్నది. తర్వాత వాళ్ళ మొత్తాన్ని తిరుపతిలో మీ దగ్గర ఈ గంజాయి తీసుకొని ఎవరెవరు అమ్ముతున్నారో రీసేల్గా వాళ్ళందరినీ కూడా తొందరని మేము అరెస్ట్ చేస్తాం. ఈ అసీఫ్ అనేవాడు ఈ తమిళనాడు అపోలో నుంచి వచ్చి ఇక్కడ సౌత్ నుంచి ఇక్కడ 1.5 years నుంచి ఉంటున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉంటాడు 1.5 years నుంచి. వాళ్ళ ఫాదర్తో పాటు ఉంటున్నాడు. ఇతను 2015లో అక్రమంలో మర్డర్ కేసులు ఉంటాయి. తర్వాత లాస్ట్ మంత్ కూడా ఒక మర్డర్ కేసులో ఉండి పారిపోయి ఇక్కడ వచ్చి ఉంటున్నాడు. అతను కూడా వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాము. ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ గారి ఆదేశాల మేరకు విచారణ సిఐ గారు ఈ గంజాయి అక్రమ రవాణా నిరోధించే కార్యక్రమంలో తనకు వచ్చిన సమాచారం మేరకు తనపల్లి ఇందిరా క్లాస్ వద్ద ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద వచ్చిన సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరియు 2 స్ఫోటలు. అంగిశెట్టి ప్రవీణ్ కుమార్, మహమ్మద్ అసీఫ్ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బొంగపేరు సీన్ వచ్చేసి గూడూరు అతను. ఈ గూడూరు నుంచి తను ఇక్కడ తీసుకొచ్చేసి ప్రవీణ్ కుమార్ ఈ అసీఫ్ ద్వారా ప్రవీణ్ కుమార్కి ఇస్తాడు. సరుకుని తిరుపతి పట్టణంలో అమ్ముతున్నారు. అలాగే ఈ తిరుపతి పట్టణంలో ఎవరెవరికి అమ్మేది అంతా మా దగ్గర సమాచారం ఉన్నది. తర్వాత వాళ్ళ మొత్తాన్ని తిరుపతిలో వీళ్ళ దగ్గర ఈ గంజాయి తీసుకొని ఎవరెవరు అమ్ముతున్నారో రీసెంట్ ఈ తమిళనాడు అపోలో నుంచి వచ్చి ఇక్కడ సౌత్ నుంచి ఇక్కడ 1.5 years నుంచి ఉంటున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉంటాడు 1.5 years నుంచి. వాళ్ళ ఫాదర్తో పాటు ఉంటున్నాడు. ఇతను 2015లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా అమ్మవారు నిజరూప మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, అధికారులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి వేడుకలలో భాగంగా శ్రీరామ మహాపట్టాభిషేకం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ లీలను నిర్వహించారు.
రామాలయం నుంచి ఉత్సవ మూర్తులను, స్వామివారి ఆయుధాలను ఊరేగింపుగా మేళ తాళాలు, మంగళ వాద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ తీసుకొచ్చి దసరా మండపంలో ఆశీలను చేసి శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 10 తలల రాక్షసుడు రావణాసురుడైన ఆలయ ఈవో శివాజీ బాణాన్ని సంధించి రావణుని వధించి శ్రీరామలీల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ దుర్గామాత నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. నిమజ్జనానికి ముందు నిర్వాహకులు దుర్గామాత విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమజ్జనోత్సవంలో మహిళలు, యువతులు కోలాటాలాడుతూ నృత్యాలు చేశారు. నిమజ్జనం శాంతియుతంగా సాగేందుకు ముధోల్ సిఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోకుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా దుర్గామాత మండల నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చప్పుడు మొగాళ్ళంట, కొమ్ముల చప్పుడు మొగాళ్ళంట, పసిలోన మరి బోనాలంట. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా దేవరగట్టులో కొనసాగిన కర్రల సమరం, ఫలించని జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు. తన కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్న ఎంపీ బండి సంజయ్, సీఎం కేసీఆర్కు దమ్ము ధైర్యం లేదని విమర్శించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. నాయని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ హోం మినిస్టర్, సంతాపం తెలిపిన మహమూద్ అలీ. చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామ సచివాలయం ప్రారంభం, ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. అమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.